గురువుల దగ్గర నుంచి ఉపదేశం ఏదో మంత్రం తీసుకోవాలి అని చెప్పేవారు. కనీసం బాలా మంత్రమైనా ఉండాలి. ఈ నియమంతోనే పూర్వాచారంలో ఉండేది. క్రమక్రమంగా అందరూ కూడా లలితా సహస్రనామం చదవడం జరుగుతోంది. ఇక్కడ అలా పఠించవచ్చా అనే దాన్ని మనం పురాణ ప్రమాణంతో పరిశీలించినట్లయితే ఆ చివరిలో లలితాదేవి చెప్పినట్టు ఒక మాట ఉన్నది, శ్రీ విద్య వేత్తివా నవా అని. అంటే శ్రీ విద్య తెలిసినా తెలియకపోయినా లలితా సహస్రనామం చదవచ్చు అని. ముందేమో శ్రీ విద్య తెలిసిన వారు పఠించాలని చెప్పారు. ఆ విద్య లేని వారు కూడా పఠించవచ్చు. విద్య అంటే ఉపాసన అని అర్థం. ఉపాసన ఉన్నవారు మాత్రమే లలితా సహస్రనామం చదవాలి అని చెప్పినా మాత్రమే అనే మాట అనక్కర్లేకుండా అమ్మవారి స్పష్టం చేసినట్లుగా మనకి ఫలశ్రుతిలో ఉన్నది. అందుకే శ్రీ విద్య లేని వారు కూడా పఠించవచ్చు. అయితే కాస్తంత నియమం మాత్రం అవసరం దీనికి. కనుకనే మంత్రోపదేశం లేకపోయినా పఠించవచ్చు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఎవరైనా దీన్ని పఠించవచ్చు, కానీ పవిత్రమైనటువంటి స్థితిలో పఠించాలి. పైగా దోషం లేకుండా పఠించడం